హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఆల్ టైమ్ టాప్ 10 ఎస్బీ డంక్లోస్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నైకీ నుంచి ఎస్బీ డంక్లో పేర్స్ ఇది మనకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఐకానిక్ షూస్లో ఇది ఉంటుంది. ఎస్బీ డంక్లో ఎందుకంటే ఇవి స్కేట్ బోర్డింగ్ షూస్. సో ఇది చాలా వరకు బెస్ట్ ఐకానిక్ షూ అని చెప్తారు చాలామంది. సో ఈ షూ మనకు దగ్గర దగ్గర 3 to 5 lakhs మధ్యలో ఉంటుంది. సో ఇది మనకు 2003లో లాంచ్ అయింది. సో బెస్ట్ ఎవర్ గ్రీన్ షూ అని చెప్పొచ్చు. సో ఇక సెకండ్ షూ వచ్చేసి నైకీ ఎస్బీ డంక్లో వాడ్ ద పిరాడ్. సో ఇది కూడా మంచి షూ అని చెప్పొచ్చు. దీనికి సో మంచి హిస్టరీ ఉందని చెప్పొచ్చు. దీన్ని కొలాబరేటెడ్ విత్ పాల్ రౌడర్. ఇతను ఒక స్కేట్ బోర్డర్. ఇతను చాలా వరకు మంచి మంచి షూస్ని డిజైన్ చేసిండు. సో ఈ షూలో మినిమం 10 పేర్స్ ఆఫ్ కలర్స్ని ఈ ఒక్క పేర్లోనే చేయడం జరిగింది. సో ఇది కూడా మంచి షూ అని చెప్పేసింది. పాల్ రౌడర్ ఇతను ఒక స్కేట్ బోర్డర్. సో తన దగ్గరుండి కొలాబరేట్ అయ్యి నైకీతో కొలాబరేట్ అయ్యి డిజైన్ చేసిన షూ. సో ఇది కూడా ఆల్ టైమ్ గ్రేట్ స్నీకర్‌లో ఇది కూడా ఒకటి. ఇది మనకు మినిమమ్ 50-1 లాక్ మధ్యలో ఉంటుంది. సో ఇక స్నీకర్ నంబర్ 3 వచ్చేసి నైకీ ఎస్బీ డంక్‌లో బెన్ అండ్ జెర్రీ చంకీ డంకీ స్నీకర్. ఇది మనకు మినిమమ్ 1,50,000 దాకా ఉంటుంది దీని ప్రైస్ రిటైల్ ప్రైస్‌లో. సో ఇది కూడా బెస్ట్ స్నీకర్ అని చెప్పొచ్చు. నాకు పర్సనల్‌గా ఇష్టమైన షూస్‌లో వన్ ఆఫ్ ద ఎస్బీ డంక్‌లో అని చెప్పొచ్చు. నాకు పర్సనల్‌గా చాలా ఇష్టం ఈ షూ. ఎందుకంటే దీనిలో ఉండే కలర్ వేస్ గానీ 3 రకాల కలర్ వేస్ ఉంటాయి ఇందులో. ఇలా గ్రీన్ గానీ, బ్లూ గానీ, బ్లాక్ గానీ ఈ కలర్ కాంబినేషన్ చాలా వరకు బాగుంటాయి. ఇది చాలా వరకు మంచి స్నీకర్ అని చెప్పొచ్చు. ఇక ఫోర్త్ స్నీకర్ వచ్చేసి నైకీ ఎస్బీ ఫ్యూచరా లో బ్లీటెడ్ బై ఆక్వా షూ. ఇది కూడా మంచి నైకీ ఎస్బీ డంక్‌లో బెస్ట్ స్నీకర్ అని చెప్పొచ్చు. ఇది 2024లో స్నీకర్ ఆఫ్ ద ఇయర్‌గా ఉంది. ఇది మనకు మినిమమ్ 48,000-58,000 మధ్యలో ఉంటుంది. ఇది బెస్ట్ స్నీకర్ అని చెప్పొచ్చు నైకీ ఎస్బీ డంక్‌లో. ఇక ఫిఫ్త్ స్నీకర్ వచ్చేసి నైకీ ఎస్బీ డంక్‌లో ఐకెన్ షూ. ఇది కూడా మంచి ఎస్బీ డంక్‌లో బెస్ట్ షూ అని చెప్పొచ్చు. ఇది మినిమమ్ 5 లాక్స్ ఉంటుంది. ఈ షూ అయితే నెక్స్ట్ లెవెల్ షూ. దీని డిజైన్ గానీ ఒక హైకెన్ బీర్ నుంచి దాన్ని డిజైన్ చేశారు. సో ఇది కూడా మంచి ప్రీమియర్ స్నీకర్స్ ఎస్బీ డంక్‌లో. సో ఈ స్నీకర్ అయితే నాకైతే మై ఫేవరెట్ స్నీకర్ అని చెప్పొచ్చు. ఇక సిక్స్త్ స్నీకర్ వచ్చేసి నైకీ ఎస్బీ డంక్‌లో గ్రేట్‌ఫుల్ డాడ్. ఇది బెస్ట్ స్నీకర్ అని చెప్పొచ్చు. ఇది మన తెలుగు హీరోలో రామ్ చరణ్ దగ్గర ఉంటుంది. దీని ప్రైజ్ వచ్చి 1,50,000. సో ఇది కూడా బెస్ట్ స్నీకర్ అని చెప్పొచ్చు. ఇందులో 3 కలర్ వేర్‌గా షూలు లాంచ్ అయ్యాయి. ఒకటి యెల్లో, ఒకటి గ్రీన్, ఇంకొకటి ఆరెంజ్. సో ఈ 3 కలర్ వేర్లు వన్ ఆఫ్ ద బెస్ట్ ఐకానిక్ షూస్‌గా చెప్తారు చాలామంది. ఇది చాలా మంది దగ్గర ఉంటుంది ఈ స్నీకర్. సో ఇది కూడా నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ అని చెప్పొచ్చు. ఇక సెవెంత్ స్నీకర్ వచ్చేసి నైకీ ఎస్బీ డంక్‌లో ఈబే శాండీ బోడెకర్. ఇది కూడా మంచి స్నీకర్ అని చెప్పొచ్చు. దీనికి కూడా ఒక మంచి హిస్టరీ ఉందని చెప్పొచ్చు. సో ఇది మనకు మినిమమ్ 1,00,000 అబోవ్‌నే ఉంటుంది. ఇక ఎయిత్ స్నీకర్ వచ్చేసి నైకీ డంక్‌లో ఎస్బీ ట్రావిస్ స్కాట్ షూ. ఇది కూడా బెస్ట్ స్నీకర్ అని చెప్పొచ్చు. ట్రావిస్ స్కాట్ తెలిసే కదా మన అమెరికా ర్యాపర్. సో ఇతను కొలాబరేట్ అయ్యి చేసిన షూ. ఇది కూడా ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇది మనకు మినిమమ్ 1,15,000 మధ్యలో ఉంటుంది దీని ప్రైస్ కూడా. ఇక నైన్త్ స్నీకర్ వచ్చేసి నైకీ డంక్‌లో ఇక 10థ్ స్నీకర్ వచ్చేసి నైకీ ఎస్బీ డంక్‌లో వీగన్ స్నీకర్. ఇది ఒక బర్డ్‌ను ఈ షూకు డిజైన్ చేశారు. ఇది ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఆల్ టైమ్ టాప్‌లో కూడా ఉంటుంది ఈ స్నీకర్ మనకు. ఇది 2005లో లాంచ్ చేశారు. ఆల్ టైమ్ టాప్ స్నీకర్‌లో ఇది కూడా ఒకటి నైకీ ఎస్బీ డంక్‌లో. సో ఇది కూడా నా ఫేవరెట్ స్నీకర్ అని చెప్పొచ్చు. ఇక ఆనరబుల్ మెన్షన్‌లో ఇంకా 2 ఉన్నాయి. నైకీ ఎస్బీ డంక్‌లో డైమండ్ సప్లై టిఫ్నీ. ఇది మనకు చాలా వరకు మంచి షూ అని చెప్పొచ్చు. దీనిలో చాలా మంది డైమండ్ షూ అని కూడా అంటారు. ఇది కూడా మస్ట్ ఐకానిక్ షూ అని చెప్తారు. సో ఇది మనకు మినిమమ్ 3 లాక్స్ అబోవ్‌నే ఉంటుంది. ఇది మనకు 2005లో లాంచ్ అయింది స్నీకర్. ఇది ఆల్ టైమ్ బెస్ట్ స్నీకర్ ఆఫ్ ద ఇయర్‌గా కూడా చెప్పొచ్చు. ఇక 12థ్ స్నీకర్ వచ్చేసి నైకీ ఎస్బీ డంక్‌లో వాడ్ ద డంక్. ఇది కూడా మంచి స్నీకర్ అని చెప్పొచ్చు. సో వన్ ఆఫ్ ద టాపెస్ట్ స్నీకర్ గురించి నైకీ ఎస్బీ డంక్‌లో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ.